ఎలా ఉన్నారు మామ? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఉండండి. మీ పక్కన ఉన్న చల్లగా ఉంచండి. దండంరా దూత పార్ట్ 2 మొన్న ఒక వీడియో వచ్చిందనమాట మన ఛానల్ నుంచి. సో దానికి విపరీతమైన కామెంట్లు వస్తే ఒకేగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. ఒక సింపుల్గా ఒక మాట చెప్తా. మీ ఇంట్లో ఒకడు ఉన్నాడు, లేకపోతే మీ ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు అనమాట, లేకపోతే మీ రిలేటివ్స్లో ఒకడు ఉన్నాడు. అతను చాలా మంచోడు, తన పని తను చేసుకుని పోతూ ఉంటాడు, ఎవరిని ఏమి అనడు, ఎలాంటి కాంట్రవర్సీలు ఉండవు. కానీ కొంతమంది వల్ల అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది. మీకు అతని గురించి బాగా తెలుసు, అతను ఎలాంటివాడు, ఆయన నేచర్ ఏంటి, నలుగురితో ఎలా ఉంటాడు, ఇవన్నీ మీకు తెలుసు అనమాట. కానీ అతను ఏం తప్పు చేయకపోయినా కొంతమంది స్వార్థం వల్ల అనుకోండి అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది. అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? లేదు అతను మంచోడు, అతను ఎలాంటి పనులు చేయడు అని మీరు స్పందిస్తారు కదా. నేను కూడా అదే స్పందించా ఆ వీడియోలో. నేను ఆ వీడియోలో ఏం చెప్పాను, మీరు పూర్తిగా వీడియో చూడకుండా నన్ను ఎక్కి దిగుతూ ఉంటారు అనమాట. ఓకే, విమర్శించండి, కానీ మరీ పర్సనల్గా అది ఇది అని వద్దు మామ. ఇప్పుడు రామ్ చరణ్ అనే అతను ఏ తప్పు చేయలే. ఆ సినిమా ప్రొడ్యూసర్ కానీ పిఆర్ టీం కానీ తప్పు చేశారు మామ. ఆ సినిమాకి 186 కోట్లు వచ్చిందని పోస్టర్ వేశారు. అది చాలా ఇదయింది, చాలా వైరల్ అయింది. మన తెలుగు వాళ్ళు ఏదో రామ్ చరణ్ అంటే పడకపోవటమో, మెగా ఫ్యామిలీ అంటే పడకపోవటమో దానివల్ల చేశారు అనుకోవచ్చు. కానీ ఇండియా మొత్తం వైరల్ అయింది అది ఆ పోస్ట్. ఎందుకంటే అంత కలెక్షన్స్ రాలే. ఆ సినిమాకి అంత కలెక్షన్లు ఎలా వస్తాయి మామ? నైజాంలో 1AM షోస్ పడలే. 1AM షోస్ పడుంటే ఇంకో 10-15 కోట్లు ఎక్స్ట్రాగా వచ్చినేమో గ్రాస్. యూఎస్లో క్లైమేట్ బాగాలేదు, కొన్ని చోట్ల అయితే క్లైమేట్ బాగాలేదు. కర్ణాటక, కేరళ, తమిళనాడు లాంటి చోట్లయితే హ్యాండ్ ఇచ్చింది సినిమా. అక్కడ సరిగ్గా ప్రమోట్ చేయకపోవటం వల్ల, వాళ్ళకి నచ్చకపోవటం వల్ల మనం చెప్పలేం, కానీ హ్యాండ్ ఇచ్చింది. హిందీలో డీసెంట్గా పర్ఫామ్ చేసింది. 9 కోట్ల నెట్ వచ్చింది ఫస్ట్ డే. సూపర్ కలెక్షన్స్ అని చెప్పాలంటే వీళ్ళు చేసిన ప్రమోషన్కి. ఇలా జరిగితే ఆ సినిమాకి 186 కోట్లు ఎలా వచ్చింది? రాలేదు మామ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానం, లేదా జనసేన అభిమానం, లేదా రామ్ చరణ్ అభిమానం అయి ఉంటారు. నేను 1992, ఓకేనా, 1992లో ఘరానా మొగుడు అనే సినిమా వచ్చింది. అప్పటి నుంచి నేను చిరంజీవి గారు వీరాభిమాన్ని, అప్పటి నుంచి మెగా అభిమాన్ని. నాకు ఊహ కూడా తెలియదు అప్పుడు సరిగ్గా, అప్పటి నుంచి. సో అదనమాట మ్యాటర్. నేను ఏదైనా వీడియో పెడితే ఏదైనా కరెక్ట్ ఉంటేనే పెడతాను మామ, ఊరికే ఏదో పెట్టను అనమాట. 186 కోట్లు రాలేదు మామ. ఎలా వచ్చింది? ఇప్పుడు ఏ సినిమా కన్నా దగ్గర వస్తే వీళ్ళు వేసుకుంటారు. సరే, ఒక 20-25 కోట్లు కూడా వేసుకుంటా ఉంటారు కొంతమంది. అంటే మేము ట్రాక్ చేసిన నెంబర్ ఇది అన్నట్టు. ఒకతను కామెంట్ పెట్టాడు, అతను ఎన్టీఆర్ హేటర్ అనుకుంటా, అంటే ఎన్టీఆర్ అంటే పడదు ఆయనకి. అతను కామెంట్ పెట్టాడు, దేవరికి 72 వచ్చింది, 172 చెప్పావు కదా అని. దేవరికి 172 రాలేదు మామ, 145, 146 వచ్చింది. వీళ్ళు ఎక్స్ట్రాగా 25 ఎంతో వేసుకున్నారు, 172 వేసుకున్నారు పోస్టర్. ట్రేడ్ అనలిస్ట్ చెప్పింది 146 అనుకుంటా. కావాలంటే మీరు నా వీడియో చూడండి, దేవరా ఫస్ట్ డే కలెక్షన్, ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. అది ఓకే, కొంతవరకు 20-25 కోట్లు కామన్, ప్రతి వాడు వేసుకుంటాడు, ప్రతి సినిమాకి వేసుకుంటాడు. నేను అది తప్పను, ఒక బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ట్రాకింగ్ చేసిన విధానం అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏకంగా 90 కోట్లకు పైగా వేసుకున్నారు మామ. వీళ్ళు వేసుకున్నారు, బాగానే ఉంది, అది వీళ్ళు ఆనందం అనుకోవచ్చు. కానీ వాళ్ళు వేసుకోవటం వల్ల రామ్ చరణ్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎవరు బయట కనపడరు, ఎవరు పిఆర్ టీం బయట కనపడదు, ప్రమోషన్ టీము. రామ్ చరణ్ బయట కనిపిస్తాడు. రామ్ చరణ్ అందరూ వేసుకుంటున్నారు, ఇతని సినిమా కలెక్షన్స్ తప్పుగా వేయించుకున్నాడని. ఓకేనా? ఆ రోజు ట్విట్టర్లో మార్నింగ్ నుంచి ఈ పోస్టర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది, ఫ్రాడ్ స్టార్ అనుకుంటా, ఫ్రాడ్ స్టార్ రామ్ చరణ్ అన్నట్టు, లేదా గ్లోబల్ ఫ్రాడ్ సంథింగ్. నాకు అది చూసి కడుపులో తిప్పింది. ఇప్పుడు చరణ్ తప్పు చేసుంటే వీళ్ళు ఏమన్నా ఓకే పడతాం, ఒక మెగా అభిమానిగా నేను కూడా పడతా, సర్లే మనోడు తప్పు చేశాడని. మనోడు ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలే, కానీ వాళ్ళు వేసుకున్నారు గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అని. కావాలంటే మీకు ఫోటో పెడతాను. చాలా ఇదయింది, చాలా పెంట్ అయ్యింది. మనోళ్ళు తెలుగు హీరోల ఫ్యాన్స్ తిట్టుకున్నారంటే ఓకే, మనం ఏం చేయలేం. నిబ్బాగాళ్ళు అలాగే తిట్టుకుంటా ఉంటారు. నేను అలాంటి నిబ్బాని కాదు మామ, నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. ఓకేనా?
అలాగా నేను బాలకృష్ణ గారిని, వెంకటేష్ గారిని, నాగార్జున గారిని తిట్టను. అందరి సినిమాలు చూస్తా. చిరంజీవి గారి సినిమాలు 2-3 సార్లు చూస్తా. బాలకృష్ణ గారి సినిమా ఒకసారి చూస్తా. నిన్న డాకు మహారాజ్ వచ్చింది, నాకు బాగానే ఉందనిపించింది, అది చెప్పా. దానికి కూడా కొంతమంది కామెంట్లు నీకు ఎలా నచ్చింది అంటారు. అరే ఎలా నచ్చిందంటే నువ్వు బాలకృష్ణ గారి సినిమాల్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు బాలకృష్ణ గారి ఏజ్ అంతా 65. ఇప్పుడు ఏమైనా అవతారు, అవెంజర్స్ ఇలాంటి సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావా ఏంది? టైటానిక్ అదేం క్వశ్చన్ మావా. నువ్వు బాలకృష్ణ గారి సినిమాల్లో ఏది ఎక్స్పెక్ట్ చేస్తావు అది ఉంది, డీసెంట్గా ఉంది, నాకు నచ్చింది, అదే చెప్పా. ఈవెన్ గేమ్ చేంజర్ సినిమా కూడా నేను ఆ సినిమా మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే, నాకు నచ్చింది. రామ్ చరణ్ అయితే ఎరగొట్టేశాడు అని చెప్పా, దానికి వేసుకున్నారు. నీకు ఎలా నచ్చిందిరా అని. అరే నచ్చిందంటే వేసుకుంటారు, నచ్చలేదంటే వేసుకుంటారు, ఎట్టమావా వారు మీ దుంపలు దగ్గ. అసలు ఏం చెప్తున్నాను. ఇప్పుడు అది దిల్ రాజు గారిది పెట్టా, దండమరావు దూత అని. దిల్ రాజు గారి వల్ల అండ్ పిఆర్ టీం వల్ల రామ్ చరణ్కి బ్యాడ్ నేమ్ మామ. ఇది రామ్ చరణ్ లాస్ట్ సినిమా కాదు కదా, ఫ్యూచర్లో చాలా సినిమాలు వస్తాయి, పాన్ ఇండియా సినిమాలు వస్తాయి. ఫస్ట్ డే ఒక 200-300 కోట్లు వచ్చింది అనుకో ఏదైనా సినిమాకి. నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు గారితో చేస్తున్నాడు రామ్ చరణ్. ఆ సినిమాకి వస్తే జెన్యున్గా వచ్చినా అలా జెన్యున్గా వేసుకుంటే వీళ్ళు నమ్మరు చాలా మంది. ఎందుకంటే వీళ్ళు పాస్ట్లో ఇలా చేశారు, 186 కోట్ల పోస్టర్ వేసుకున్నారు ఫేక్ అని. అది రామ్ చరణ్ కెరీర్ మీదే పడుతుంది. 2007లో చిరుతతో వచ్చాడు, తన పని తను చేసుకుంటాడు, ఎవరిని కెలకడం. ఎస్పెషలీ ఏదైనా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఉంటే వాళ్ళ మధ్య ఈగో క్లాష్లు ఉంటాయి, ఎవరు కలవరు. బట్ రామ్ చరణ్ అనేవాడు మహేష్ బాబుతో కలుస్తాడు, ప్రభాస్తో కలుస్తాడు, ఎన్టీఆర్తో కలుస్తాడు, అల్లు అర్జున్తో కలుస్తాడు, అందరితో బాగుంటాడు, ఎవరితో ఇష్యూస్ లేవు, తన పని తను చేసుకుపోతాడు. బాగా చేస్తున్నాడు ఈ మధ్య. నేను ఆ రివ్యూలో కూడా చెప్పా, నేను ఫస్ట్ రచ్చ నాయక్ ఆ టైంలో ఉన్న రామ్ చరణ్కి ఇప్పుడున్న రామ్ చరణ్కి మీరు చూస్తే తెలుస్తుంది తేడా. చాలా బాగా చేస్తున్నాడు. అప్పన్న అనే క్యారెక్టర్ సూపర్గా చేశాడు, నాకు నచ్చింది. ఒక మెగా అభిమానిగా నేను ఎంజాయ్ చేశా. నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి అనుకుని పూర్తి వీడియో చూడరు. మీరు చూడకుండా ఎక్కి దిగుతా ఉంటారు నన్ను. పండగ పూట అది కూడా ఎట్టమావా హౌ. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక మెగా అభిమాని మావా. సో ఏదన్నా ఉంటేనే నేను వీడియో పెడతా, ఊరికే పెట్టను. ఇంకొకతను వచ్చి నిన్నెవడు అడిగాడురా 10 కోట్లు వస్తే ఏంటి, 100 కోట్లు వస్తే ఏంటి, నిన్నెవడు అడిగాడంటే నన్ను ఎవడు అడగడు. ఇది నా యూట్యూబ్ ఛానల్. సినిమాల గురించి, క్రికెట్ గురించి చిన్నప్పటి నుంచి నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటా. నన్ను ఎవడు అడగడు మావా, ఇది నా యూట్యూబ్ ఛానల్ కదా, నేను చెప్తా. మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, నచ్చకపోతే లైట్ తీసుకోండి, డిస్లైక్ చేసుకోండి, వెళ్ళిపోండి. అంతేగాని మీరు ఇక్కడికి వచ్చి నా యూట్యూబ్ ఛానల్కి నన్నంటే నేను ఫుల్ వీడియో చూసి మాట్లాడండి. నేనేమన్నా దిల్ రాజు గారు అండ్ పిఆర్ టీం వల్ల రామ్ చరణ్ అనే వ్యక్తి పరువు పోతుంది, ఇలా చేయకండి అన్న. ఓకేనా, అర్థమవుతుందా? రామ్ చరణ్ అనేవాడు తన పని తను చేసుకుని పోతాడు మామ. ఎక్కడన్నా ఏదైనా కాంట్రవర్సీ ఉందా? వీళ్ళ వల్ల కాంట్రవర్సీలోకి వెళ్ళాడు, అతను తప్పు చేయలే, వీళ్ళ వల్ల అతని కాంట్రవర్సీలోకి వెళ్ళాడు, వీళ్ళ వల్ల అతనికి పెంట అవుతుంది అన్న. అది నేను చెప్పిన మ్యాటర్. ఓకే, గేమ్ చేంజర్ అనే సినిమా ఫస్ట్ డే 2 సార్లు చూసిన నేను. మీరు ఎవరైనా చూసారు 2 సార్లు? నేను చూసిన. ఎందుకు? నాకంత దురద. సినిమా అంటే అంత దురద, రామ్ చరణ్ అంటే అభిమానం. అది మీకు అది అర్థం కాదు. వారి మీ దుంపల దగ్గర రామ్ చరణ్ అభిమాని కాబట్టి వేరే వాళ్ళని హేట్ చేయను, నేను నిబ్బాని కాదు. ఓకేనా, అర్థమవుతుందా? ఒకరిని ఇష్టపడితే ఇంకొకరిని హేట్ చేసే రకం కాదు నేను. ప్రభాస్ సినిమా ఒకసారి చూస్తా, అల్లు అర్జున్ సినిమా ఒకసారి చూస్తా, మహేష్ అన్న సినిమా ఒకసారి చూస్తా. వీళ్ళ సినిమాలు ఎవరు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళ సినిమా 2-3 సార్లు చూస్తా. బోలా శంకర్ సినిమా గుర్తుందా? మెహర్ రమేష్ గారు తీసింది చిరంజీవి గారితో, 3 సార్లు చూసిన థియేటర్లో. ఎవడన్నా చూసినాడా? అభిమానం అలాంటిది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా నాన్న? అది. సో నేను ఏదైనా వీడియో పెడితే వాడు ఎందుకు చెప్తున్నాడో ఆలోచించండి. కొందరి వల్ల రామ్ చరణ్ పరువు పోతుంది, అది నేను మెన్షన్ చేసింది. తప్పు చేస్తే అనుభవిస్తాడు రామ్ చరణ్, అది వేరు. మనం కూడా అనుభవిస్తాం మెగా అభిమానిగా. అతను తప్పు చేయలే, తప్పు చేయకపోయినా అనుభవిస్తున్నాడు, మీ వల్ల అతనికి బ్యాడ్ నేమ్ వస్తుందని నేను దిల్ రాజు గారు ఫోటో పెట్టి వీడియో చేసా, ఏదో ఇక్కడ తమ్నైల్ పెడతా. అది మ్యాటర్. రామ్ చరణ్ అంటే అభిమానం, వీళ్ళ వల్ల అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది రామ్ చరణ్కి. అర్థమవుతుందా? రామ్ చరణ్ మీద మీకు ఒక అవగాహన ఉంది కదా, అతనే తప్పు చేయడు కదా, కానీ ఇందులో ఇదయ్యింది, అందుకని నేను వీడియో చేసింది. ఓకే, ఆవేశపడకండి, రిలాక్స్, జీవితాన్ని ఎంజాయ్ చేయండి, అందరినీ ప్రేమించండి, లేదా లైట్ తీసుకోండి, ద్వేషం వద్దు. ఓకేనా నాన్న? ఉంటానా?